భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా గుర్తింపు పొందిన భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు శ్రీ భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహణకు ఈరోజు అంకురార్పణ జరిగింది. రేపు ధ్వజారోహణతో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎలా కృపకు పాత్రలవుతారనే విషయాన్ని శేష్ గారు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, కళ్యాణ బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాలు ఏముంటాయి, ఎలా ఉత్సవాలు జరుగుతాయి? సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవ్వడూ దుఃఖపడకూడదు అని వేదం చెప్తోంది. జీవుడు అనేవాడు తాను చేసిన పాప పుణ్యాల ఫలితంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. నేనే ఒక్కదాన్ని, ఈ సర్వత్రా జగత్తు అంతా వ్యాపించి ఉన్నదాన్ని, నేను కానిది ఇంకోటి లేదు. అయితే ఈ అవతారాలు ఇన్నెందుకు అంటే ఇవన్నీ ఆమె యొక్క విభూతులు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క భద్రకాళి అంటే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. ఏ జగన్మాత నమ్మిన వారికి మంగళములను భద్రములను సకల సంపదలను మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని కలిగిస్తుందో ఆ పరమాత్మ చైతన్యాన్ని భద్రకాళిగా శాస్త్రములు చెప్పాయి. అంటే భద్రకాళి అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల సమస్తమైన పాప నివృత్తి జరిగి సకలైశ్వర్యాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. ఇంతకంటే ఈ ప్రపంచంలో మనిషికి కావలసింది ఏమిటి? ప్రథమే వృషభాః స్యాత్ సాయం ప్రాతర్ మృగస్తథా. ప్రాతకాలం మొట్టమొదటి రోజు వృషభ వాహనం మీద అమ్మవారిని ఊరేగిస్తారు. తద్వారా ధర్మసిద్ధి అనేది కలుగుతుంది. యతో ధర్మస్తతో జయ. మనకు విజయం కావాలంటే మనం ధర్మాచరణ, మనకు ధర్మసిద్ధి కావాలి, ధర్మాచరణ జరగాలి, మనం ధర్మబద్ధమైన జీవనాన్ని గడపాలి. ఆ జీవనాన్ని గడపాలంటే కలి ప్రభావం ఎన్నో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మళ్ళీ హిందుత్వం అంతా ఒకే విధంగా ఒకే కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణాది సమస్త వర్ణాల వారిని రోజు ఒక్కొక్కళ్ళు ఒకరోజు ఆ కులం వాళ్ళు ఆ సేవను స్పాన్సర్ చేస్తూ అన్ని కులాల వాళ్ళు కలిసి ఇక్కడ భోజనం చేసే విధంగా వరంగల్లో ఒక భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి విదేశీయులు సనాతన ధర్మంపై చెప్పిన వక్ర భాష్యాలను నివృత్తి జరపడం కోసం ఈ విధానం. ఇది ఎక్కడా లేని విధంగా భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం వేళ అమ్మవారిని దర్శనం చేసుకోవడం